రాజు వెడలే చూతమురరే రాజు వెడలే చూతమురరే కస్తూరి రంగ రాజు వెడలే చూతమురరే కస్తూరి రంగ రాజు వెడలే చూతమురరే కస్తూరి రంగ రాజు వెడలే చూతమురరే. శ్రీశ్రవణ ఛానల్కి శ్రోతలందరికీ కూడాను మరొకసారి స్వాగతం. ఈరోజు మనం విన్న ఈ కీర్తన త్యాగరాజస్వామి కీర్తన తోడి రాగంలో కూర్చబడిందనమాట. పావని ఎంతో చక్కగా పాడి మనకి వినిపించారు. ఆ అమ్మాయికి అనేక అభినందనలు తెలియజేస్తూ యోగవాసిష్టంలో ఇక్కడ మనకి హిరణ్య గర్భుడికి అజ్ఞానం అనే దోషం తొలగిపోయి జ్ఞానం అనే మెలకు వచ్చేసరికల్లా ప్రపంచం అంతా అంతర్ధానమైపోయి శుద్ధ చైతన్యమే మిగిలింది అంటూ మనకి ఈ శిలా ప్రపంచ బ్రహ్మకి ఎలాంటి విదేహ కైవల్యం లభించడం జరిగింది అన్నది చెప్పారనమాట. తర్వాత మనకి నాస్తికవాద ఖండనం అన్న శీర్షికతోటి మనకి వాల్మీకి మహర్షి వారు ఈ చార్వాకుల నాస్తికవాదాన్ని ఖండించదలుచుకున్నారనమాట. దానికి ఆయన ఇదే సర్గలో మనకి 18వ శ్లోకం నుంచి చిట్ట చివరి దాకా వినియోగించుకుంటున్నారు. 79వ సర్గలో ఈ ప్రశ్నలు వాటికి సమాధానాలు చెప్తున్నారు మనకి. వాటి ఏమిటో మనం కూడా విని అసలు ఏ రకంగా ఆయన ఈ ప్రశ్నల్ని మన దృష్టితోటి ఆలోచించి వేశారు అన్నది చూద్దాం. ఇక్కడ శ్రీరాముడి చేత నాస్తిక ప్రశ్నలు వేయించడం ఇష్టం లేక ఏమో మరి ఆ ప్రశ్న అన్నిటినీ కూడాను చర్చలో భాగంగానే నడిపేశారు ఆయన. ఇక్కడ వ్యాఖ్యాత విజృంభించి శ్లోకాలను బాగా వివరించారనమాట. మనం ఆ వివరణలు కూడా కలుపుకుంటూ ఆ ప్రశ్నకు సమాధానాలని తెలుసుకుంటూ ముందుకు వెళ్దాం. ప్రశ్న ఏంటి మనకి? మొదటిది, అయ్యా మీరిచ్చిన స్వప్న దృష్టి అంత బాగాలేదు. ఎందుకంటే కలగంటున్న శరీరానికి తల్లిదండ్రులున్నారు, దానికో సత్యమైన కారణ పరంపర ఉంది. స్వప్నదేహానికి తల్లిదండ్రులు లేరు, కారణ పరంపర లేదు. అందువల్ల స్వప్నదేహానికి మెలకువ వల్ల నాశనం రావచ్చు, కానీ జాగ్రత్త దేహం అలాంటిది కాదు. దానికి జ్ఞానం వల్ల నాశనం వచ్చిందండం బాలేదు అన్నారు. దానికి సమాధానంగా ఈ యజ్ఞాదుల వల్ల స్వర్గదేహం ఒకటి పుడుతుంది, దానికి కూడా తల్లిదండ్రులు లేరు, అందుచేత అది కూడా స్వప్నదేహంలాగానే అస్తిత్వం లేనిదవుతుందా మరి అని అడిగితే ఆ ప్రశ్న వేసిన వారు అందాం ఏమైంది అన్నారు. అప్పుడు సమాధానంగా ఏమని చెప్తున్నారు? అలా అంటే మరి సూక్ష్మ శరీరాల సమిష్టి స్వరూపుడైన హిరణ్య గర్భుడు కూడా స్వప్న శరీరంలాగా అస్తిత్వం లేనివాడే కావాలి కదా అన్నారు. అంటే ఆ ప్రశ్న వేసిన అతను కానివ్వండి, అలా అయితేనే మనకి అస్తిత్వం లేనివాడే అవుతేనేమిటి అన్నారు. అప్పుడు సమాధానం ఏమొస్తుంది అంటే హిరణ్య గర్భుడు చేసే ఈ సృష్టి వ్యవహారం అంతా కూడా బొత్తిగా అస్తిత్వం లేనిదైపోతుంది. ఇలాంటి ఈ ప్రపంచం కనిపిస్తుంది. ఈ ప్రపంచం ఒకనాటికి ప్రళయం వచ్చి కొట్టుకుపోతుంది, ఇక్కడ ఉన్న శరీరాలన్నీ పోతాయి. పూర్వ సృష్టిలో అలాగే జరిగింది. ఆ సృష్టిలోని దేహాలన్నీ పోయాక ఇప్పుడు ఈ సృష్టి వచ్చిందంటే ఇక్కడ దేహాలకు మొదట్లో తల్లిదండ్రులు లేరు. తల్లిదండ్రులు లేరు కనుక ఈ కనిపించే దేహాలన్నీ కూడా స్వప్నదేహాల వంటివే అని చెప్పాల్సి వస్తుంది. దీనికి ఒప్పుకుంటావా మరి నువ్వు అని ప్రశ్న వేశారు ఈ సమాధానం చెప్పినతను. అప్పుడు అటువైపు నుంచి ఏం ప్రశ్న వచ్చిందంటే, అసలు మీ యజ్ఞాలు, మీరు చెప్పే ప్రళయాలు ఇవన్నీ ఎందుకు ఒప్పుకోవాలి? ఇప్పుడు ఉన్న ఈ తల్లిదండ్రుల పరంపర అనాదిగా ఉందని మేము అంటాం. అనండి, కానీ ఈ సృష్టిలో ఉండే పదార్థాలకు పంచభూతాలు కారణమనే మాట ఒప్పుకోక తప్పదు కదా. ఈ పంచభూతాలు కూడా సావయవాలే కదా. అవయవ సంయోగం వల్లే వాటికి రూపం ఏర్పడుతోంది. సంయోగం వల్ల ఏర్పడే రూపం ఎప్పటికో అప్పటికి నశించక తప్పదు. ఇది లోకానుభవ సిద్ధమే కదా. మరి పంచభూతాలే నశించిపోతే ఇక ప్రపంచమేది? కనుక ప్రళయమే లేదనడం సాధ్యం కాదు అన్నారు. అప్పుడు ఈ పూర్వపక్షి ప్రశ్న వేస్తున్నారంటే ఆ ప్రశ్న వేసే అతను ఏం అడుగుతున్నారంటే, పంచభూతాలలో ఆకాశాన్ని పక్కన పెట్టండి, మిగిలిన 4 భూతాలు దేనికది జడంగా ఉన్నా ఆ 4 కలిసి
దేహం అయ్యేసరికి వాటిలోంచి జ్ఞానం, ఇచ్ఛ మొదలైన గుణాలు పుడుతున్నాయి. పిండి నీళ్లు, చెరుకు మడ్డి, బెల్లపు ముక్కలు మొదలైన వాటిల్లో ఎక్కడా మత్తు అనే గుణం లేదు. కానీ అవన్నీ కలిపి కాస్తే మత్తు అనే శక్తి ఏర్పడుతోంది. అలాగే దేహంలోంచి జ్ఞానం అనే శక్తి పుడుతోంది. దీన్నే సంవిత్తు అంటాను నేను. సంవిత్తు గల దేహమే ఆత్మ అంటాను. ఈ మాట ఒప్పుకుంటే మీరు చెప్పే వేదశాస్త్ర, పురాణ, ఇతిహాసాలకు పీక పట్టుకుంటుందేమో గాని జగత్తత్వాన్ని మాత్రం సులభంగా వివరించవచ్చు. మీ ప్రళయాది కల్పనలతో అప్పుడు పని ఉండదు అన్నారు అతను. అప్పుడు దానికి సమాధానంగా, నా కల్పన వద్దుగాని మీ కల్పన ప్రకారం దేహంలో ఉన్న అవయవాలన్నీ ఆత్మలేనా, లేక అన్నీ కలిపిన అవయవి అయిన ఆత్మ ఒకటి ఉందా? ఏ ఇంద్రియానికి ఉండే జ్ఞానం ఆ ఇంద్రియానికి వేరువేరుగా ఉంటుంది కనుక అవన్నీ వేరే వేరే ఆత్మలందామా? అలా అనేటట్లయితే మరి ఆ ఆత్మలకు ఐక్యమత్యం ఉండాల్సిన పని లేదు కదా. ఒకవేళ కాకతాళీయంగా కలిగినా అది శాశ్వతంగా నిలుస్తుందనే నియమం కూడా లేదు కదా. అది లేకపోతే ఈ దేహం కూలి తప్పదు కదా మరి అన్నారు. అప్పుడు పూర్వపక్షి ఏమంటున్నారు, పోనీ రెండో పక్షాన్నే ఆశ్రయిద్దాం, అవయవాలన్నీ కలిపి ఒకే ఆత్మ అందాం. సరే, ఇప్పుడు ఈతను చెప్తున్నారు సమాధానం. అలా అంటే ఉన్న అవయవాల్లో ఏ ఒక్క అవయవాన్ని నరికేసినా మొత్తం ఆత్మ చచ్చిపోవాలి. ఎందుకంటే దానిలో భాగాలంటూ లేవు గదా. కాని లోకంలో అలా కనిపించడం లేదుగా. అదీకాక దేహం మొత్తం నశించినప్పుడు దేహం వల్ల వచ్చిన గుణాలన్నీ నశించిపోవాలి. కాని ఒక్కోసారి మనిషి తగలబడిపోయిన తర్వాత వాడి పిశాచ లేచొచ్చి వాడి బంధువులను పట్టుకోవడం, వెనకటి విషయాలను ప్రస్తావిస్తూ ఉండడం కనిపిస్తోంది. దీన్ని నీ సిద్ధాంతం ఎలా సమర్థిస్తుంది అన్నాడు. దానికి ఈ పూర్వపక్షి అంటున్నాడు, అయ్యా, ఈ దెయ్యాలు గియ్యాలు మేము నమ్మం, మాకు ప్రత్యక్షం ఒకటే ప్రమాణం అన్నారు. సరే, అయితే ఆ ప్రత్యక్షం ఒకటే ప్రమాణం అనడానికి అనేక రకాల యుక్తులు చూపిస్తున్నావు కదా. యుక్తులు చూపిస్తున్నావు అంటే తర్క ప్రమాణాన్ని ఒప్పుకున్నట్టే కదా. ఇంత తర్కము చేసి నా మాట నమ్మనంటున్నావు కదా. వాక్యాల ద్వారా బోధిస్తున్నావు కదా. మరి అంటే శబ్ద ప్రమాణాన్ని కూడా అంగీకరించినట్టుగానే అయింది కదా. ఇలా చూసుకుంటూ పోతే నీకసలేమీ మిగల్లేవుగా అంటూనే ఇతర ప్రమాణాలను వాడేసుకుంటున్నావు కదా. ఇక నీ మాట నమ్మేదెవరు? ఇది ఇలా ఉంచి దెయ్యాలను నమ్మమనే మాటను పరిశీలిద్దాం. కల్లోకి మత్తు శక్తి ప్రత్యక్షంగా నీకు కనిపిస్తోందా? లేదే. అది తాగినవాడికి కనిపిస్తోందా? అది లేదే. తాగినవాడు చేసే చేష్టలను బట్టి వాడికి మత్తెక్కిందని, ఆ మత్తు శక్తి కళ్ళులో ఉందని నువ్వు గ్రహిస్తున్నావు. అది అనుమాన ప్రమాణమే గాని ప్రత్యక్ష ప్రమాణం కాదుగా. ఇక్కడ కళ్ళు తాగినవాడి ప్రవర్తన నీకు యథార్థ జ్ఞానం కలిగిస్తోందని నువ్వు నమ్ముతూ ఉంటే అదే తర్కానికి దెయ్యం పట్టినవాడి దగ్గర అన్వయించి చూడు నువ్వు. అదే తర్కాన్ని వాడి ప్రవర్తన బట్టి వాడికి పిశాచం పట్టిందని, ఆ పిశాచం వాడిలోది కాదని, తగలబడిపోయిన దేహంలోంచి వచ్చిందని నువ్వు అంగీకరించక తప్పదు. ఇలా పిశాచం యొక్క అస్తిత్వాన్ని నువ్వు తిరస్కరించలేనప్పుడు పరలోకాల యొక్క అస్తిత్వాన్ని, సూక్ష్మ శరీరాల యొక్క అస్తిత్వాన్ని ఎలా తిరస్కరించగలవు అని అనగానే పూర్వపక్షి అన్నాడు, అయ్యా, కేవలం అనుభవాన్ని బట్టి వస్తువుల సత్యత్వాన్ని నిర్ణయించేటట్లయితే ముచ్చపు చిప్ప, వెండి ముద్ద ఉదాహరణలో వెండి ముద్ద కూడా సత్యమే అనవలసి వస్తోంది కదా. అప్పుడు ఈయన ఏం సమాధానం చెప్తానంటే, ఇక్కడో చిన్న కిటుకుందయ్యా. జ్ఞానంలో ఉండే స్థాయిని బట్టి సత్యం యొక్క స్థాయి మారిపోతూ ఉంటుంది. ముచ్చపు చిప్ప స్థానంలో వెండి ముద్దను చూస్తున్న సమయంలో ఆ వ్యక్తి యొక్క జ్ఞానం భ్రాంతి స్థాయిలో ఉంది. ఆ భ్రాంతి స్థాయిలో ఆ వెండి సత్యం. ఆ తర్వాత కొంతసేపటికి చూసే దృష్టికోణం మారడం వల్ల భ్రాంతి ఎగిరిపోయింది. అప్పుడు అతనికి వెండిలో ఉన్న సత్యత్వం కూడా ఎగిరిపోయింది. ఇందాకటి భ్రాంతి స్థాయితో పోలిస్తే ఇప్పటి వ్యావహారిక స్థాయి దృఢతరమైంది కనుక ఇప్పటికీ ఈ జ్ఞానాన్ని బట్టి తనకు వెండి ముద్ద కనిపించిన సమయంలో కూడా ఆ వెండికి సత్యత్వం లేదని అతను నిర్ణయిస్తున్నాడు. సూక్ష్మ శరీరాదుల యొక్క అస్తిత్వం భ్రాంతిమయ దశలో నిర్ణయించబడ్డం లేదు. అందువల్ల ఆ నిర్ణయాన్ని ముచ్చపు చిప్ప వెండితో పోల్చే వీలు లేదు. కాబట్టి తేలిందేమిటంటే ఈ ప్రపంచానికి స్వప్న ప్రపంచంతో పోలికి పెట్టడంలో తప్పులేదు. జాగ్రత్త కాలంలో సంస్కారాల మోహం వల్ల స్వప్నదేహం ఏర్పడుతుంది. ఆ వాసనలు క్షయించిపోతే ఆ దేహం పోతుంది.
అలాగే పూర్వజన్మల వాసనా బలం వల్ల ఆ జాగృత దేహం ఏర్పడుతుందన్నమాట. జాగృత దేహం కంటే కేవలం బయటికి కనిపించే ఈ రక్తమాంసమైన శరీరం ఏం కాదు, దానికి కూడా ఆలంబనమైన అంతర్గతమైన సూక్ష్మదేహం అసలైన దేహం. దీన్నే అతివాహిక దేహం అని, మనోమయ దేహం అని అంటారు. ఇది ఉండబట్టే మన చుట్టూ, మన దేహం చుట్టూ మనకు భోగ్యమైన ఈ ప్రపంచం అంతా ఏర్పడుతుంది. ఈ సూక్ష్మదేహానికి మూలమైన వాసనలన్నీ క్షయించిపోతే ఈ దేహంతో పాటు ఈ ప్రపంచం కూడా అంతరించిపోతుంది. అప్పుడు శుద్ధ చైతన్యాత్మకమైన పరబ్రహ్మ మిగులుతుంది అని చెప్పారు. ఇప్పుడు ఈ పూర్వపక్షి అంటే ఈ ప్రశ్న వేశాయని ఏమంటున్నారు, అయ్యా మీరు మీ సిద్ధాంతం మొత్తాన్ని వాసనల చుట్టూ తిప్పుతున్నారు, ఈ వాసనలు అసలు ఎక్కడి నుంచి వచ్చాయి అంటూ అడుగుతున్నాను నేను, అదే కదా అన్నాడు. అంటూ ఆయనే అడుగుతున్నాడు, ఇవి పరబ్రహ్మల నుంచి వచ్చాయా? మీ శృతి ఏమో ఆ పరబ్రహ్మ దేనికి కారణం కాదు, దేనికి కార్యం కాదు అంటోంది, అందుచేత మీకు ఈ శృతి అడ్డం పడుతోంది ఇక్కడ. దీన్ని తప్పించుకోవడానికి పూర్వకల్పంలోని ప్రపంచం నుంచి ఈ వాసనలు వస్తున్నాయి అని అంటారా మీరు? ఆ పూర్వ ప్రపంచం అప్పటికే ప్రళయంలో నశించిపోయింది కనుక దాంతోపాటే వాసనలు కూడా పోయి ఉంటారు కదా, కాబట్టి ఈ కల్పన చెల్లదు. మళ్ళీ మీరు చెప్పిన దాంట్లోనే దీన్ని తప్పించుకోవడానికి పూర్వ ప్రళయంలో కొండలు నదులు మొదలైన నశించిపోయినా సూక్ష్మరూపంగా కొంత ప్రపంచ భాగం మిగిలే ఉంటుందని అంటారు మీరు. అలా అంటే మీకు చాలా చిక్కులు వచ్చేస్తాయి. ఆ మిగిలిన సూక్ష్మ ప్రపంచానికి ఒక అస్తిత్వం, ఓ సత్తా ఉండాలి కదా. ఆ సత్తా దానికి ఎక్కడి నుంచి వచ్చింది? దానికి అది స్వంతంగా ఉంటుందా ఏమైనా, లేకపోతే పరబ్రహ్మ యొక్క సత్తాను బట్టి దీనికి ఈ సత్తా వచ్చిందా? దానికి స్వంతంగానే సత్తా ఉందంటారా? అప్పుడు పరబ్రహ్మ ఒకటి, పూర్వప్రపంచం ఒకటి, రెండు సత్ పదార్థాల కింద తేలుతున్నాయి కదా. అప్పుడు మీ శృతే మీ పీక పట్టుకుంటుంది. ఎందుకంటే మీ శృతి సదేవ సౌమ్య దగ్గర ఆసీత్ అన్నారు. సృష్టికి పూర్వమే ఈ ప్రపంచం అంతా కేవలం పరబ్రహ్మ స్వరూపంగానే ఉందని చెప్తోంది ఆ శృతి వాక్యం. ఈ శృతికి విరుద్ధంగా రెండు సత్పదార్థాలు ఈ ప్రతిపాదనలో మీరు క్రియేట్ చేసినట్టుగా అవుతుంది, కాబట్టి ఇది కుదరదు అన్నారు. దాన్ని తప్పించుకోవడానికి పరబ్రహ్మ సత్తులోంచి పూర్వప్రపంచానికి సత్తొచ్చింది అంటారు మీరప్పుడు. అది మరీ పిచ్చి మాట అయిపోతుంది. స్వంతంగా సత్తు లేని దానికి పక్కవారి సత్తు సంక్రమించేటట్లయితే ప్రతి లేని పదార్థానికి మరో రూపంలో సత్తా ఉన్నది అని చెప్పాల్సి వస్తూ ఉంటుంది. దానికి ఒప్పుకుంటారా? అలా అంటే మరి సృష్టికి ప్రళయానికి తేడా ఏమీ కనబడదు మనకప్పుడు. ప్రళయంలో సృష్టి కనిపించదు, కనిపించకపోయినా సరే అది ఉందంటున్నారు. అలా అంటే ఉండడం అన్నా లేకపోవడం అన్నా ఒకటే అని చెప్పినట్టు అవుతుంది. ఈ మాట ఎవరు ఒప్పుకుంటారండి? ఇన్ని రకాలుగా చూసినా మీ వాసనలకు అసలు అస్తిత్వం లేదు. అస్తిత్వం లేని వాసనలకు క్షేమని ఎందుకు గోలబెడుతున్నారు మీరు అంటూ అడిగాడనమాట. అప్పుడు ఈ సమాధానం చెప్పే అతను ఏం చెప్తున్నారంటే, మేం చెప్పే మాట సరిగ్గా వినిపించుకోకపోయినా మేం చెప్పవలసిన చివరి మాటలు నువ్వే చెప్పేస్తున్నావు. వాసనలకు నిజమైన సత్తా గాని క్షయం గాని ఉందని మేం చెప్పడం లేదయ్యా. బ్రహ్మ అద్వితీయంగా ఉందని మేము బోధించదలుచుకున్నాం. కనిపించే ఈ జగత్తుకు సత్తాయే లేదని మేం బోధించదలుచుకున్నాం. దానికి ఉపాయంగా మధ్యలో వాసన అనే ఒక మెట్టును కల్పన చేశాం. ఏ దశలో చేశాం? వినేవాడికి ఆత్మజ్ఞానం కలగని దశలో చేశాం. ఆ కల్పన ఎంతవరకు ఉంటుంది అంటే వినేవాడికి బ్రహ్మజ్ఞానం కలిగేంతవరకు ఉంటుంది. ఆ బ్రహ్మను గురించి తెలుసుకోకముందు దానిలో వాసనాదులు లేవని నిరూపించడం ఎలా? దానికి ఏకైక మార్గమే శృతి. శృతి సహాయంతో వాసన అనే మెట్టును అంగీకరించి విచారణ చేస్తే చివరికి ఆ వాసన అనేది కూడా లేనిదైపోతుంది. శుద్ధ పరబ్రహ్మ స్వరూపమైన మోక్షం మిగిలిపోతుంది. కేవల యుక్తి మార్గంతో ఆలోచిస్తే పరబ్రహ్మకు రెండు దశలున్నాయి. ఒకటి జ్ఞాత దశ, రెండవది అజ్ఞాత దశ. ఈ అజ్ఞాత దశలో ఉన్న పరబ్రహ్మే జగద్వాసనలకు కూడా అజ్ఞాత బ్రహ్మ. ఆ వాసనలకు మూలమైన ఆ అవిద్య కూడా అజ్ఞాత బ్రహ్మయే. ఆ విద్యా దశ తొలగితే ఉండేది విద్య, అదే వాసనా నివృత్తి, అదే జ్ఞాత పరబ్రహ్మ. దీన్నే మరో రకంగా చెప్పాలంటే జ్ఞానాన్ని బహిర్ముఖం చేస్తే బంధం, దాన్ని అంతర్ముఖం చేసుకుంటే ఏమీ ఉండదు. బహిర్ముఖత్వం చేయకుండా ఉండడమే మోక్షం అని చెప్పేసి ఇప్పుడు రాములు వారితోటి వశిష్ఠులు ఏం చెప్తున్నారంటే, రామ శిలాప్రపంచపు హిరణ్య గర్భుడికి ఇప్పుడు లభించింది అదే అన్నమాట.
ఈ మోక్షాన్ని అజడమని, వేదనమని, సుప్తమని అంటుంటారు. ఇలాంటి సుప్తికి వ్యతిరేకంగా ఉండే ప్రబద్ధ దశని బంధం అంటుంటారు. నీకు ఇలాంటి సుప్తే కావాలో, అలాంటి ప్రబద్ధ దశే కావాలో నువ్వే తేల్చుకో అనేసారు ఓ సర్గ 79లో. ఆ తర్వాత ఇంకా ఏమన్నారు వశిష్ఠుల వారు రాముడితోటి, రామ, ఇంతవరకు నీకు వర్ణించి చెప్పిన ప్రళయాన్ని వైజ్ఞానిక ప్రళయం అంటారు. అది తత్వసాక్షాత్కార దృష్టితో చేసిన ప్రళయ వర్ణన. అది కాకుండా ఈ ప్రళయాన్ని బద్ధ దృష్టితో చూసే విధానం కూడా ఒకటుంది. అప్పుడు ఆ ప్రళయాన్ని ప్రాకృత ప్రళయం అంటారు. ఇది యోగులకు స్పష్టంగా కనిపిస్తుంది. ఆ ప్రక్రియల్లో ఆయా కార్యాలు తమ తమ కారణాలలో లయించిపోతాయి. ఆ లయ ప్రక్రియకు చివరికి మాయాసబల బ్రహ్మదాకా వెళ్ళిపోతుంది. ఇప్పుడు నీకు ఆ ప్రకృతి ప్రళయాన్ని కూడా వివరించి చెప్తాను విను అంటూ ఆయన 79వ సర్గలో చెప్పారనమాట. మరి ఆ ప్రాకృతిక ప్రళయం అంటే ఏమిటి, దాని గురించి వశిష్ఠుల వారు శ్రీరాముని వారితోటి ఎందుకు చెప్తున్నారు, ఎలా చెప్తున్నారు, ఇవన్నీ కూడాను మనం రేపు ఇదే సమయానికి ఇదే ఛానల్లో రాముల వారి కీర్తనను విన్న తర్వాత అప్పుడు ఈ ప్రాకృత ప్రళయం అంటే ఏమిటి అన్నది తెలుసుకుందాం. యోగుల దృష్టిలో అది స్పష్టంగా కనబడుతుంది అని ఆయన చెప్తున్నారు కాబట్టి ఆ విషయం గురించి తెలుసుకుందాం. అంతవరకు సెలవు.